హాయ్ అండి. చూడండి కొబ్బరిలో చెక్క ఎంత బాగా లేసి వచ్చిందో, చెక్కలాగా. కొబ్బరి మనం ఫ్రై చేసాం కదా నెయ్యి వేసి, అందుకని కొంచెం కలర్ చేసేది అనమాట, రెడ్డిష్ లాగా. కొబ్బరి ఆపకుండా చేసే విధానం అది వేరే, తెల్లగా ఉంటుంది చెక్క. చూడండి, గీతలు గీసి కూడా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవచ్చు. కొబ్బరిలో చూడండి ఎంత బాగా ఇరుగుతుందో, ముక్కలు ముక్కలు. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు కొబ్బరిలో. నేను చెప్పిన విధానంలో, నేను చేసిన విధానంలో ఫాలో అయిపోండి. పాకం చూపించాను, కొబ్బరి ఫ్రై చూపించాను, చెక్క చూపించాను కదా, ఇలాగే చేసేసుకోండి. సింపుల్గా కొబ్బరిలో చేసేసుకోవచ్చు. బ్యాచిలర్ పిల్లలు కూడా చేసుకోవచ్చు. కొబ్బరికాయ కొంచెం బెల్లం ఉంటే చాలు, నీట్ కొబ్బరిలో వచ్చేస్తే మంచి ఆరోగ్యకరమైన స్వీట్ అనమాట. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇది ఒక ముక్క తింటే చాలు. పిల్లలైనా పెద్దవాళ్ళకైనా మంచి హెల్దీ ఫుడ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొబ్బరిలో చేసే విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు, లైక్ కొట్టడం అస్సలే మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.